మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు నేటి నుంచి మొత్తం ప్రారంభంగా ఉన్నాయి. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు మొత్తం సర్వం సిద్ధం చేశారు. అయితే మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా 49 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి అయితే మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా 8191 మంది విద్యార్థులు మొత్తం ఈ పరీక్షకు హాజరు కాబోతున్నారు. ప్రస్తుతానికి మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 49 కేంద్రాలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులకి అంటే వాళ్ళకి సంబంధించినటువంటి పరీక్షల లోపలికి వెళ్తున్న విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులని క్షుణ్ణంగా పరిశీలించి అంటే వాళ్ళ దగ్గర మొబైల్స్ ఉన్నాయా, సంబంధించినటువంటి షూస్ తర్వాత మెటీరియల్స్ ఉన్నాయా వాళ్ళకి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇక్కడి నుంచి వాళ్ళని పిల్లల్ని లోపల పంపిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం మహబూబాద్లో ఉన్నటువంటి ఫాతిమా హై స్కూల్ దగ్గర ఉన్న పరీక్షా కేంద్రం దగ్గర ఉన్నాం. ఈ పరీక్షా కేంద్రం దగ్గర ఉన్నటువంటి విద్యార్థులు సుమారు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది సంబంధించినటువంటి చీఫ్ ఇన్విజిలేటర్ సంబంధించినటువంటి ఉపాధ్యాయుడు మన దగ్గర వాళ్ళని అడుగుతారు. సార్ నమస్కారం. అంటే ఇవాళ ఎగ్జామ్స్ నడుస్తున్న నేపథ్యంలో పిల్లలు ఎంతమంది ఉన్నారు సెంటర్ ఏర్పాటు ఏ విధంగా చేశారు? మన దగ్గర 180 మంది పిల్లలు అలాటెడ్ అయినాయి. 8 రూములు ఏర్పాట్లు చేసినాము. ఈచ్ వన్ రూము 24, 8th రూము 12 మెంబర్స్. దాదాపు అన్ని ఏర్పాట్లు అయినాయి. పిల్లలకు 850కి 845 కూడా లోపల పంపించడం జరుగుతుంది. ఒక మేడం కూడా ఉన్నారు. ఆ లేడీస్ అమ్మాయిలను ప్రిస్క్రిప్షన్ చేయడానికి, అబ్బాయిలను చేయడానికి 2 ఇన్విజిలేటర్లు కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. 9:30కి షార్ప్గా ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. అంటే విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ ప్రభుత్వం కూడా 5 minutes అనేది ఒక గ్రేస్ పీరియడ్గా ఇచ్చింది. అంటే విద్యార్థుల భవిష్యత్తు కూడా దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా విద్యార్థులు ఏ విధంగా దాన్ని ఉపయోగించుకుంటారు? అది చాలా మంచి పరిణామం. 1 minute అనేది నిబంధన పెట్టడం కూడా అది కరెక్ట్ కాదు. అలా ఒక అమ్మాయి కూడా రీసెంట్గా ఆ ఓవర్ స్పీడ్లో వచ్చి కూడా చనిపోవడం జరిగింది. 5 నిమిషాలు ఇవ్వడం అనేది చాలా అది మంచి సమయం. చాలా సుదూర ప్రాంతాల నుంచి అబ్బాయిలు విద్యార్థులు వస్తుంటారు కాబట్టి దాని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని అది మంచి అవకాశం. నేను ప్రతి ఒక్కరు కూడా విద్యార్థుల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు పంపుతున్నారు. ఎగ్జామ్ సెంటర్లలో ఉన్నటువంటి ప్రీమిసెస్లో పరీక్షా కేంద్రంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. విద్యార్థులు ఎలాంటి మొబైల్స్ కానీ బెల్ట్ కానీ షూలు కానీ తర్వాత ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఏది కూడా లోపలికి అనుమతించబడట్లేదు. సేమ్ టైం అంటే పరీక్షా కేంద్రంలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ మధ్య కూడా ఎగ్జామ్ పరీక్షలు అయిపోతున్నారు. విద్యార్థులు మాత్రం దృష్టిలో పెట్టుకొని ఉన్నత శాఖ అధికారులు మాత్రం వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని పూర్తి బందోబస్తు చేశారు. అయితే ఉదయం 9:30 నుంచి 12:30 మధ్య జరుగుతుంది. అయితే సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా ఈ నెల 18 నుంచి 30 తారీఖు వరకు జరుగుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే ప్రశాంతమైన వాతావరణంలో కూడా ఈ పరీక్షలు జరుపుకోవాలని చెప్పేసి ఉన్నత విద్యాశాఖలు కోరుతున్నారు. ఇప్పటికైనా విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు లేక పూర్తిగా పకడ్బందీగా చర్యలు చేశామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీరంతా మధు బిగ్ టీవీ మహబూబాద్ నుంచి.